హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బై రెడ్డి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దానికి ముందుకు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 15 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు ఎండుమిరపకాయలు మాడిపోతాయి. మాడిపోతే చేదు వస్తుంది, టేస్ట్ బాగోదు. దూరగా ఎగిన తర్వాత కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చల్లగే వరకు కొంచెం పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఎంచుకున్న ఎండుమిరపకాయలు మెత్తగా దంచుకోవాలి. ఎండుమిరపకాయలు మెత్తగైన తర్వాత కొబ్బరి ముక్కలు, పల్లీలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మధ్యలో మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి చింతపండు, 7-8 ఎల్లిపాయలు వేసుకొని కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకోవడం అయితే అన్నీ ఒకేసారి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని లాస్ట్లో చింతపండు, ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి. మరీ పెద్దగా పేస్ట్ చేసుకోకండి, బాగోదు. కచ్చపచ్చగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇంకా తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 ఎండుమిర్చి, కొన్ని శనగపప్పు, కందిపప్పు, జీలకర్ర ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసి దోరగా వేగిన తర్వాత తీసి పచ్చడిలో వేసుకోండి. అంతే, అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.